దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటానయ్యా అని. మరి నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నావా? లేకపోతే ఇంకా ఏదేదో ఉంచుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో దేవుని కంటే కూడా ఏది కూడా, ఆయన వాక్కు కంటే కూడా ఏది ప్రాముఖ్యమైనది కాదు. ఎందుకంటే ఎటువంటి ప్రాణాత్మ శరీర మూలుగును సైతము విభజించినట్టుగా లోపలికి చొచ్చుకొని పోయి మనల్ని పరిశీలించేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత శక్తి కలిగినదంటే, దేవుని వాక్యము గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అది అద్దము వంటిది అంటూ ఉన్నాడు. ఏం చేస్తుంది దేవుని వాక్యము అద్దము వలె నుండి అంటే, ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ దట్ వి ఆర్. మనం ఎలా ఉన్నామో